పోలెండ్లోని వార్సా నగరం హిందూ భవన్ మందిరంలో వరలక్ష్మి వ్రతం భారతీయ సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించారు. వేద మంత్రాలు, పూజా కార్యక్రమాలు, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళ్లాడింది. పోలెండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 సంవత్సరాలుగా జరుగుతున్న శ్రావణ మాసం సామూహిక వరలక్ష్మి వ్రతానికి అందరికీ స్వాగతం. మన వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని సంస్కృతిని, పండుగలని ఎంతో వైభవంగా జరుపుతున్న పోలెండ్ తెలుగు అసోసియేషన్కి మేము ఎంతో రుణపడి ఉన్నాము. మనము వరలక్ష్మి వ్రతమే కాకుండా ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ లాంటి ఎన్నో పండుగలని తెలుగువారే కాకుండా అన్ని రాష్ట్రాల మహిళలు వచ్చి ఆనందంగా జరుపుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సంస్కృతిని మనం ఇంకా ముందుకు నడిపించాలని, మన భావి తరాల వాళ్ళకి నేర్పించాలని కోరుకుంటున్నాం. మనకి శ్రావణ మాసం అనగానే అమ్మవారు, పూజలు ఇవన్నీ గుర్తొస్తాయి. అలాగే మనం ఈ శ్రావణ శుక్రవారం కూడా అమ్మవారి పూజతో, అమ్మవారి వ్రతంతో మొదలు పెడుతున్నాం. ఇవాళ సామూహికంగా మనందరం కలిసి, ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళందరం కలిసి కూర్చుని అమ్మవారి వ్రతం చేసుకుంటున్నాం. అమ్మవారి కథలో చెప్పినట్టే అందరం కూర్చుని పూజ చేసుకుని అమ్మవారి చుట్టూరా ప్రదర్శనం చేసి అలా గల్లు గంటూ మా కాళ్ళకి కూడా పట్టీలవి వచ్చేటట్టు. కానీ ఈ సాంప్రదాయం పోలిష్ వాళ్ళతో, హిందీ వాళ్ళతో అందరితో కలిసి మన దేశం కాని దేశంలో ఇక్కడ పోలాండ్లో మనం చేసుకోవడం చాలా గర్వంగా ఉందండి. థ్యాంక్ యూ. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన మన పిల్లలకి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. విదేశాల్లో పుట్టి పెరుగుతున్న మన పిల్లలకి మన పండుగల పట్ల అవగాహన తెలియచేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. మన మూలాలను కూడా తెలియచేయడం మన అత్యంతమైన మొదటి బాధ్యతగా తీసుకోవాలి. వారు మన మూలాలను చూసి గర్విస్తూ భావి తరాల వారికి మన సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం.